అయితే భక్త రామదాసు కథ ఎరికే కదనల్లా మీ అందరికీ. తానీషా రాజు రామదాసును గోల్కొండ జైల్లో ఉంచిండు. ఇక భక్తుడు అన్యాయంగా జైల్లో మగ్గిపోతుంటే సాక్షాత్తు ఆ రాముల వారే దిగొచ్చి తానీషా రాజుకు కట్టవలసిన పైకం కట్టి రామదాసును జైలు నుంచి ఇడిపించిండట. సేమ్ ఇట్లనే బయట కూడా జరిగింది. ఆడ గోల్కొండ జైలు అయితే ఈడ దుబాయ్ జైలు, ఆడ భక్త రామదాస్ అయితే ఈడ సిరిసిల్ల కార్మికులు. అక్కడ రాముల వారు వస్తే ఈడ మన రామన్నొచ్చిండు. ముచ్చటేందో చూడుర్రి. నేను చెప్పింది బరాబరే అంటారు మీరు కూడా, చూడుర్రి కావాలంటే. నిజంగా ఎయిర్పోర్ట్లో ఈ సీన్ చూసినాక నా కండ్ల పొంట నీళ్ళు ఆగలేదల్లా. నాకే ఇట్లుంటే ఇంట్లోకి ఇంకెట్లుండాలి కదా. ఒకటా రెండా 18 ఏళ్ళ బాధ అయినోళ్ళని చూసితోనే ఇగో ఇట్లా ఎక్కెక్కి ఏడుచుకుంటా ఈ బాధ అంతా మర్చిపోయారు. అయితే వీళ్ళందరూ సిరిసిల్ల జిల్లోళ్ళు. పెద్దూరు, కోనరావుపేట, చందుర్తి మండలాల నుంచి బతుకు తెరువు కోసం ఈ 5గురు దుబాయ్కి పోయిర్రోళ్ళ. 18 ఏళ్ల కిందట అంటే 2005లో దుబాయ్లోనే ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ మర్డర్ అయిండు. అక్కడి పోలీసు వాళ్ళను వీళ్ళని అనుమానంతోనే అరెస్ట్ చేసిర్రట. అరే మేము కాదు స్వామి, మాకేం తెలియదు అని చెప్తామంటే వీళ్ళకి ఆ భాష రాదా. వీళ్ళేం చెప్తుర్రో అక్కడ వాళ్ళకి అర్థం కాలేదా. లాస్ట్కు కోర్టు వీళ్ళకి 25 ఏళ్ళ జైలు శిక్ష వేసింది. పాపం ఎంత ఘోరం చెప్పిది. బతుకులు మారాలని పొట్టచేద పట్టుకొని ఇంటిని, ఊరును, దేశాన్ని విడిచిపెట్టి దుబాయ్కి పోతే దేశం కాని దేశంలా ఈ అవస్థ ఏంది, జీవితాంతం జైల్లో ఉండుడేంది. తలుసుకుంటుంటేనే ఘోరం అనిపిస్తుంది కదా. అయితే వీళ్ళ కష్టం మన కేటీఆర్ అన్నకు అప్పట్లోనే ఎరికైందల్లా. ఈ సిరిసిల్ల బిడ్డలను దుబాయ్ జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చేందుకు తనలాడిండు. వాళ్ళ కోసం నేపాల్ దాకా పోయిండు. అయితే దుబాయ్లో కానూన్ ఎట్లుండేనంటే మర్డర్ అయిన వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళతో క్షమాభిక్ష పత్రం రాయించుకొస్తే శిక్షను రద్దు చేస్తారట. అందుకే వీళ్ళ కోసం మన రామన్న నేపాల్ దాకా పోయిండు. చచ్చిపోయిన సెక్యూరిటీ గార్డు కుటుంబానికి నష్టపరిహారం కింద 15 లక్షలు ఇచ్చిండు. ఆ గార్డు కుటుంబంతో క్షమాభిక్ష పత్రం కూడా రాయించి దుబాయ్ కోర్టుకు అప్పచెప్పిండు అలా. అయితే అప్పటికి ఇప్పటికీ అక్కడ కానూన్లు మారిపోయినాయి. ఈ పత్రాలు గిత్రాలు చెల్లె అన్నారట. లాస్ట్కు మన రామన్ననే ఈ క్షమాభిక్ష కోసం అక్కడ పెద్ద పెద్ద సార్లతోని, వకీళ్లతోని చర్చలు నడిపిండు. అన్న తన్లాట ఫలించింది. లాస్ట్కి ఇగో ఒగలెనక ఒగలు జైలు నుంచి విడుదలై వాళ్ళ సొంతూరుతో పట్టిర్రోళ్ళ. ఇక బుజారం నాడు 2 అన్నదమ్ములు జైలు నుంచి విడుదలై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగిర్రు. 18 ఏళ్ల తర్వాత కుటుంబాలను చూసుకొని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుని ఎట్లా సంతోషపడుతుర్రో చూడు. నిజంగా రామన్న చేసిన సాయం చాలా గొప్పది, వెలగట్టలేం అసలు. జీవితమే ఒడిసిందనుకున్న టైంలో బతుకు మీద ఆశ పుట్టేటట్టు చేసి బయటికి తీసుకొచ్చిన రామన్నకు వీళ్ళు వేల వేల శనార్థులు చెప్తుర్రు.